సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. రవితేజ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ సూపర్ స్టార్ హీరో మెటీరియల్. ఎందుకంటే ఈ సినిమాలోనే రవితేజకి ఒక డైలాగ్ ఉంది. సక్సెస్ ఫెయిల్యూరు ఇంటికొచ్చే చుట్టాలంటోళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, పర్మనెంట్గా ఉంటుంది. సినిమాలో డైలాగ్ చెప్పడం కాదు, రియల్ లైఫ్లో కూడా రవితేజ అలాగే ఉంటారు అని చెప్పొచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా యాటిట్యూడ్ మాదిరి వరుసగా సినిమాలు చేసుకుంటా వెళ్తారు. కొత్త వాళ్ళకి తనకి నచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటానే వెళ్తారు. పోతే రవితేజ ప్రతిసారి మనుషుల్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు కథలను కూడా నమ్మితే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. పోతే ఆయన లెక్కలు ఆయనకుంటాయి, వాటి ప్రకారం వరుసగా సినిమాలు చేసుకుంటా వెళ్తున్నారు. ఆ వరుసలో లేటెస్ట్గా వచ్చిన ఫిల్మే మిస్టర్ బచ్చన్ సినిమా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారం థియేటర్స్కి వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే, ఈ సినిమా 2018లో హిందీలో వచ్చిన రైడ్ మూవీకి అఫీషియల్ తెలుగు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పైన డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమాని చూడటానికి వచ్చేవాళ్ళు ముందు రైడ్ మూవీని చూసి రమ్మన్నారు. సో స్టోరీ ఏంటి అనేది పబ్లిక్ వ్యవహారం. ఆ స్టోరీని హరీష్ శంకర్ ఎలా చెప్పారు అన్నదే మాట్లాడుకోవాల్సిన మ్యాటర్. హిందీలో వచ్చిన రైడ్ మూవీ 1980లో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఒక యథార్థ సంఘటనని ఆధారంగా చేసుకుని రూపొందించారు. రైడ్ మూవీలో కథ పర్ఫెక్ట్గా 1980స్లో జరుగుతున్నట్టే ఉంటుంది. ఈ మిస్టర్ బచ్చన్ కథ వచ్చేప్పటికీ 1980స్లో నడుస్తూ ఉంటుందో 90స్లో నడుస్తూ ఉంటుందో అర్థం కాదు. డైరెక్టర్ హరీష్ శంకర్ తన కన్వీనియంట్ని బట్టి ఎటు కావాలంటే అటు కథని జంపు చేయించుకుంటా చూపించారు సినిమాని. అంటే అక్కడే అర్థం అవుద్ది హరీష్ శంకర్ సినిమా అంటే మార్పులు చేర్పులు చేసేప్పుడు లాజిక్లకి పెద్ద ప్లేస్ ఉండదు, కమర్షియాలిటీ వర్కౌట్ అవుతుందా లేదా అన్నదే మ్యాటర్. కథ రీమేక్ అంటారు కానీ రీమేక్ని పెద్దగా పట్టించుకోరు. కమర్షియల్ లెక్కల్ని కన్సిడర్ చేసి సంబరం చేస్తారు, జాతర నడిపిస్తారు. పోతే ఈ సినిమాలో జాతర ఘనంగా జరిగింది అని చెప్పుకోవడానికి లేదు. సినిమాలో కమెడియన్ సత్యకి ఓ డైలాగ్ ఉంటుంది. హీరో ఫ్యామిలీని చూసి అతను ఓరి వీళ్ళ బిల్డప్లో మామూలుగా లేదే వీళ్ళ పని అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ డైలాగ్ సినిమా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఇంట్రెస్టింగ్గా సింక్ అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ నడుస్తున్నప్పుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా కొన్ని బలమైన స్టేట్మెంట్స్ వినిపించారు, అవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ గుర్తుకొచ్చిన స్టేట్మెంట్స్కు సంబంధించి కూడా సత్య బిల్డప్ డైలాగ్ వండర్ఫుల్గా సింక్ అయినట్టు అనిపిస్తుంది. రీమేక్కి ఈ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు, చాలా మార్పులు చూస్తారు అని చెప్పారు. ఎస్, చాలా మార్పులు కనిపించాయి. అసలు రీమేక్తో దీన్ని కంపేర్ చేయడం పాపం అవుద్ది. రైడ్ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి సినిమాలో రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. అజయ్ దేవగన్ మాస్ హీరో అయినప్పటికీ కొన్ని లిమిటేషన్స్ మధ్యలోనే హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ హరీష్ శంకర్ రియలిజంని పక్కన పెట్టేశారు. ఫార్ములా కమర్షియల్ ఎలిమెంట్స్ని రంగరించే సినిమా అంతా కుమ్మరించారు. పోనీ ఆ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయినా రిఫ్రెషింగ్గా ఉందా, ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే మోసా ఎంటర్టైన్మెంట్ ఉంది, రెగ్యులర్ రొటీన్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ రియలిస్టిక్ కథని రొటీన్ రెగ్యులర్ ఎంటర్టైనర్గా మార్చేశారు. అది ఆయన చేసిన గొప్ప మార్పు చేర్పు ఈ సినిమాకి సంబంధించి. రవితేజ మాస్ హీరో కాబట్టి మాస్ హీరోయిజం పెట్టడం, కమర్షియల్ టచ్ ఇవ్వడం తప్పు కాదు. కానీ ఆ కథలో రైడ్ కథలో ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, దాన్ని మార్చి ఓవర్ స్మార్ట్నెస్ని ప్రదర్శించారు తప్పించి తెలివిగా అయితే ప్రవర్తించలేదు హరీష్ శంకర్ అని అనిపించింది. ఆ కథలో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్ విలన్ని హీరో క్యారెక్టర్ ఎలా బ్రేక్ చేస్తా వెళ్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సినిమా నడుస్తున్నంత సేపు తను మార్చిన కథలో హరీష్ శంకర్ హీరో క్యారెక్టర్ విలన్ని అప్రోచ్ అవ్వకముందలే హీరో ముందు విలన్ డమ్మీ అన్నట్టు ఓ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ముందే అర్థమైపోద్ది హీరో ముందు విలన్ పప్పులు ఉడకవు అని. ఆ పప్పులు ఉడకనే విలనిజంనే సెకండ్ హాఫ్ అంతా నడిపించి మాస్ ఎంటర్టైన్మెంట్ దొరికేస్తుంది అని భ్రమలో పడేయాలి అనుకున్నాడు. పోతే అది దొరకలేదు. సహనానికి పరీక్షే నడుస్తుంది ప్రేక్షకులకి. ఇంటర్వెల్కి ముందే విలన్ క్యారెక్టర్ డమ్మీ అని అర్థమైపోద్ది. దానికి తగ్గట్టు సెకండ్ హాఫ్లో హీరోకి అగెనిస్ట్గా విలన్ వేసే ప్రతి పాచిక ఫెయిల్ అవుద్ది. ప్రతి ఐడియాతోనూ విలన్ అంతకంతకీ డమ్మీగా దిగజారిపోతానే ఉంటాడు. సినిమా ఎండ్కి వచ్చేప్పటికి ఆ విలన్ మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. అది ఎలా ఉంది అంటే చచ్చిన పామునే హీరో మళ్ళీ మళ్ళీ కొడుతున్నట్టుంది.
పరిస్థితి అలా ఉన్నప్పుడు కిక్ ఎక్కడి నుంచి వస్తది? మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మజా ఎలా ఉంటది? సెకండ్ హాఫ్‌లో విలన్‌తో రొటీన్ గోల. మరి ఫస్ట్ హాఫ్ ఏం చేశారు అంటే హీరోయిన్‌తో రొమాన్స్ పెట్టారు. ఆ రొమాన్స్ అన్నా ఇంట్రెస్టింగ్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉందా అంటే లేదు. అది అంతకు మించిన రొటీన్‌గా ఉంది. సినిమా చూసేప్పుడు హీరో ఏజ్‌ని పట్టించుకోకూడదు అని చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు, రిఫ్రెషింగ్‌గా ఉన్నప్పుడు, కన్విన్సింగ్‌గా ఉన్నప్పుడు, నమ్మాలి అనిపించినప్పుడు పట్టించుకోరు. పట్టించుకోమన్నా పట్టించుకోరు. కానీ హీరో, హీరోయిన్ మధ్యన రొమాన్స్‌కు సంబంధించి ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ కరెక్ట్‌గా లేనప్పుడు అన్నీ లెక్కలోకొస్తాయి. వద్దన్నా సరే ప్రతి అనుమానము నిజంగానే కనపడతా ఉంటది. రవితేజ, భాగ్యశ్రీ పాత్రల మధ్యన ఇంట్రెస్టింగ్‌గా రొమాన్స్‌నైతే డిజైన్ చేశారు. పోతే వాళ్ళ రిలేషన్‌షిప్, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అని చెప్పలేని పరిస్థితి, బాగాలేదు అని చెప్పలేని పరిస్థితి. భాగ్యశ్రీ కొత్తమ్మాయి. ఆ అమ్మాయి పోస్టర్స్‌లో బావుంది. టీజర్స్‌లో బావుంది. కానీ సినిమాలో మాత్రం తేలిపోయింది. ఆ అమ్మాయి చక్కగా తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. చాలా వరకు మిస్టేకులు లేకుండా కన్విన్సింగ్‌గా అనిపించింది. పోతే పెర్ఫార్మెన్స్ విషయంగా మాత్రం సరిపోలేదని అనిపించింది. రిలీజ్‌కు ముందు ఆ అమ్మాయికి చాలా మంచి హైప్ దొరికింది. ఆ హైప్‌కు తగ్గ ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్ సినిమాలో కనిపించలేదు. జస్ట్ ఆ అమ్మాయిని అందంగా చూపించాలి, పాటల్లో గ్లామరస్‌గా చూపించాలి, మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలి అన్న ఇంటెన్షనే కనిపించింది తప్పించి ఆ అమ్మాయి పోషించిన పాత్రని స్ట్రాంగ్‌గా అయితే డిజైన్ చేయలేదు. మాస్ మహారాజా రవితేజ విషయానికొస్తే నిజంగా ఆయన ఏజ్ గురించి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ విషయంగా గానీ, డాన్సుల్లో గానీ, ఫైటుల్లో గానీ యంగ్ హీరోస్‌తో పోటీ పడతానే ఉంటారు. ఈ సినిమాలో కూడా ఆయన పక్కన హీరోయిన్ పర్ఫెక్ట్‌గా డాన్స్ చేసింది అని చెప్పడానికి లేదు. ఆయనే ఆమెని డామినేట్ చేసి ఇంట్రెస్టింగ్‌గా డాన్స్ చేశారు. డైలాగుల విషయంగా హరిశంకర్ మార్క్ పంచులు వినపడతాయి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. పోతే స్క్రీన్ ప్లే విషయంగా మాత్రం ఆయన చాలా మిస్టేకులు చేశారు. స్క్రీన్ ప్లేలో ఉన్న మిస్టేకుల మూలంగా ఎంటర్‌టైన్‌మెంట్ కంటే పేషెన్సీ టెస్టింగ్ ప్రోగ్రామే ఈ సినిమాలో బాగా నడిచింది. అంత సహనానికి పరీక్ష నడిచినప్పటికీ ఈ సినిమాలో ఒక రిలీఫ్ ఉంది. ఆ రిలీఫ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే సత్య. కమెడియన్ సత్య తన పాత్రతో చాలా వరకు సినిమా ఫస్ట్ హాఫ్‌ని కాపాడాడు అని చెప్పొచ్చు. వండర్‌ఫుల్ కామెడీ టైమింగ్ సత్యది. కొన్ని సందర్భాల్లో నవ్వటానికి అవకాశం లేకపోయినా, నవ్వొచ్చే ఛాన్స్ లేకపోయినా తన టాలెంట్‌తో, తన హావభావాలతో బాగా నవ్వించాడు. నిజంగా రిలీఫ్. సత్యకి మాత్రం ఈ సినిమాకి సంబంధించి నేనైతే థాంక్స్ చెప్తాను. అలానే సినిమాలో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో 'క్రాక్' మూవీలో శృతి హాసన్ ఫైట్ ఉండదు చూడండి. ఆ మాదిరి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో కూడా ప్లాన్ చేశారు. 'క్రాక్‌లో' హీరోయిన్‌ది స్పెషల్ ఎంట్రీ. కానీ ఇక్కడ స్పెషల్ ఎంట్రీ యూత్ యువరాజ్‌ది. మాస్ మహారాజా కోసం యూత్ యువరాజ్ వచ్చాడు. ఆ స్పెషల్ ఎంట్రీ బాగుంది. ఆ ఎపిసోడ్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో ఆ ఎపిసోడ్ స్పెషల్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆ స్పెషల్ ఎంట్రీకి సినిమాలో మంచి రెస్పాన్స్ కనిపించింది. తర్వాత కూడా ఆ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకుంటారు. జగపతి బాబు గారు విలన్‌గా నటించారు. ఆయనైతే కష్టపడి యాక్ట్ చేశారు కానీ ఆ కష్టానికి ఈ సినిమాకి సంబంధించి అయితే ఉపయోగం కనిపించట్లేదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం కదా, విలన్ క్యారెక్టర్‌ని డమ్మీ చేసి పడేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పాటలు పర్వాలేదన్నట్టే ఉన్నాయి గానీ సరిపోలేదు. ఎక్కలేదు, కిక్ ఇవ్వలేదు. గెద్దలకొండ గణేష్ సినిమాలో పాటల మూలంగానే సినిమా సగం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆ అడ్వాంటేజ్ అయితే ఈ సినిమాకి లేకుండా పోయింది. టెక్నికల్‌గా చూసుకుంటే కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ 2 విభాగాల్లో పనితీరు ఇంప్రెసివ్‌గా ఉంది. బ్రహ్మకడలి గారి ఆర్ట్ డైరెక్షన్ ఇంప్రెసివ్ అటెన్షన్ తీసుకుందనే చెప్పాలి. ఆర్ట్ డైరెక్షన్ మూలంగానే సినిమాటోగ్రఫీకి కూడా బ్యూటీ వచ్చింది అని అనిపించింది. మొత్తంగా మిస్టర్ బచ్చన్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ప్రమోషన్స్ ఇచ్చినంత కిక్ అయితే సినిమా ఇవ్వలేదు. ప్రమోషన్స్‌లో జస్ట్ బిల్డప్ మాత్రమే నడిచింది. ఈ సినిమాలో బిజినెస్ కనిపించలేదు. రవితేజ మీద అభిమానంతో ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు గానీ బొమ్మ మాత్రం జస్ట్ బిలో యావరేజ్ ఎంటర్‌టైనర్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.